సో హాయ్ మో, ఈరోజు మనం ఫోర్త్ యూనిట్కి వెళ్ళిపోదాం. సో ఫోర్త్ యూనిట్లో మనకు మ్యాక్సిమం 2 పార్ట్స్ డివైడ్ చేద్దాం మనం. సో ఫోర్త్ యూనిట్ మనకి ఏమవుతుందంటే మనకి ఇచ్చే క్వశ్చన్ జేఎన్టీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం. సో మనకి ఇప్పుడు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ఇన్యూమరేషన్ ఆఫ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్. సో ఈ 3 టాపిక్లకి వెళ్ళి మనకు పక్కా 5 మార్క్స్ క్వశ్చన్ దిగాల్సిందే. సో నువ్వు ఏ ఇయర్ పేపర్ అన్నా తీసుకో, జేఎన్టీ రెగ్యులర్ అన్న తీసుకో, సప్లీ పేపర్ అన్న తీసుకో, నేను చూసిన పక్కా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ 5 మార్కులు దిగుతుంది. సో దీంతోపాటు కాంబినేషన్గా బైనామియల్ కోఎఫిషియంట్ అన్న, బైనామియల్ మల్టీనామియల్ థియరమ్ అన్న, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్ అన్న, దీంట్లో ఒక 5 ఈ 3 టాపిక్లు ఇంకో 5 మార్కులు దిగుతాయి. సో మనకు స్కోరింగ్ చాప్టర్స్ ఏదంటే డిఎంలో 5th 4th మన సెకండ్ అనుకుంటాం ఈజీ అని, కానీ ఇట్స్ మాట్లాడుకున్న తర్వాత. సో మనకు ఫస్ట్ యూనిట్లో మనకు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే చూసాను టోటాలజీ అని చెప్పి, అంటే ఒక కండిషన్ ఇచ్చి దాన్ని సాటిస్ఫై అయ్యమంటారు చూడు. సో ఆ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లు, దీనిలోకి వెళ్ళి 20, ఆ క్వశ్చన్ ఒకటి 24. సో ఇక ర్యాండమ్గా నేర్చుకుంటే బేసిక్ నేర్చుకుని 1 మార్క్ రాస్తే మనం పాస్ అయిపోతాం డిఎం. సో ఇప్పుడు 4th యూనిట్లో నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. అంటే బేసిక్స్ నుండి అసలు బేసిక్ పర్మిటేషన్ కాంబినేషన్ అంటే ఏంది, విత్ రిపిటేషన్ అంటే ఏంది, వితౌట్ రిపిటేషన్ అంటే ఏంది, అసలు ఎలా వేస్తాడు ప్రాబ్లమ్స్, ఎలా వాడు అడగచ్చు. మేము అడిగినప్పుడు కొంచెం ట్రిక్కీగా అడిగిండు, మాకు వచ్చినప్పుడు ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కొంచెం ట్రిక్కీగా అడిగిండు. ఆ ప్రాబ్లం కూడా చెప్తాం మీకు. సో డీటెయిల్ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం డైరెక్ట్. సో ఫస్ట్ థింగ్ చూడండి, అసలు ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నేర్చుకునే ముందు మనం ఫస్ట్ అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏందో నేర్చుకోవాలి. సో ఓవరాల్ మన పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో మొత్తం ఫ్యాక్టోరియల్ కిందికి వస్తుంది మొత్తం. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏం చూసుకోవాలి. సో ఫ్యాక్టోరియల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫ్యాక్టోరియల్ని ఇప్పుడు మనకు ఎన్ ఫ్యాక్టోరియల్ ఉందనుకో. సో ఎన్ ఫ్యాక్టోరియల్, ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే నువ్వు ఏదైనా ఫ్యాక్టోరియల్ తీసుకుంటే దాన్ని డిక్రీజ్ చేసుకుంటే లాస్ట్కి 1 దాకా రావాలని అర్థం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్గా 4 ఫ్యాక్టోరియల్ చూసుకోండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 24. సో అంతే కదా, 4 అంటే n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, సో 1 దాకా వచ్చింది. మనం 24 ఫ్యాక్టోరియల్ చేసినాం. సో ఈ ఫ్యాక్టోరియల్ అనేది బేసిక్ ఎక్కడ యూజ్ అవుతుంది. సో నువ్వు ఏదైనా నంబర్ తీసుకున్నావు అనుకో, దాని అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ చెప్తా. సో రన్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో రన్ అని ఈ ఎగ్జాంపుల్ని ఎన్ని టైమ్స్ మనం రాయొచ్చు, RUN. సో చూడండి, RUN, RNU, URN, UNR, NRU, NUR, మనం దీన్ని 6 వేస్గా రాయొచ్చు. సో ఇదే మనం ఫస్ట్ చిన్న నెంబర్ ఇచ్చింది కాబట్టి మనం ఇలా చేసుకున్నాం కదా. ఫ్యాక్టోరియల్ నేను ఏం చెప్తున్నా అంటే ఫ్యాక్టోరియల్ యూస్ అయిందని చెప్తున్నా. అంటే ఇలా అరేంజ్మెంట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీని 3 ఉంది కాబట్టి 6 అంటే మనం ఇలా రాసుకున్నాం. అదే ఒక పెద్ద నెంబర్ ఉంటే, ఒక 5 ఉంటే, ఒక 6 ఉంటే, దానికి ఎన్ని వేస్ ఉంటుంది అంటే మనం ప్రతి దానికి ఇలా రాసుకోవాలంటే ఇట్స్ డిఫికల్ట్. సో అందుకని ఫ్యాక్టోరియల్ అని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఏమంటే ఈ 3 ఉంది కదా, 3 ఫ్యాక్టోరియల్ అంట. 3 ఫ్యాక్టోరియల్ ఏంది 6 కదా. సో అంతే. అదే మనకు 4 డిజిట్ నెంబర్ ఉందనుకో, 4 ఫ్యాక్టోరియల్ అంట. 4 ఫ్యాక్టోరియల్ ఎంత 24. అదే 5 ఫ్యాక్టోరియల్ అనుకో 120. సో అట్లా అంటే ఒక ఇచ్చిన నెంబర్ని ఎన్ని విధాలుగా అది రాయొచ్చు అనేదాన్ని మనం ఏది ఫ్యాక్టోరియల్ యూజ్ చేసుకొని రాయొచ్చు. అర్థమైందా. సో మీకు బేసిక్గా ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు అదే RUN ఉంది కదా, అదే నేను ఇంకోటి EYE ఎగ్జాంపుల్ ఇస్తే ఇది ఎన్ని విధాలుగా రాయొచ్చు అని మీరు అనుకుంటే 1 2 3 3 ఫ్యాక్టోరియల్ 6 కదా అంటే తప్పు. అంటే మనం ఏం చూస్తామంటే ఇక్కడ విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ అని చూస్తాం. సో ఇక్కడ ఏదైనా నంబర్ రిపీట్ అయిందా, లేదు. ఇక్కడ ఏదైనా నంబర్ రిపీట్ అయిందా, ఎస్, ఈ అనే నెంబర్ రిపీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి 1 2 3 కదా, 3 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని నెంబర్ రిపీట్ అయినా, ఈ అనే నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 ఈక్వల్ టు 3 వేస్ రాయొచ్చు. ఓకే బ్రో, ఒకసారి రాద్దామా 3 వేస్ అంటే రాద్దాం. చూడు, EYE కదా, నేనేం రాస్తా ఫస్ట్ ఇలా రాస్తా YEE, Y ఇది. సో YEE రాస్తా, EEEY, సారీ EEEY. సో ఇలా 3 టైమ్స్ రాయొచ్చు. అంటే ఒక నంబర్ రిపీట్ అయితే ఒక విధంగా ఉంటుంది, వితౌట్ రిపిటేషన్ ఒక విధంగా ఉంటుంది. నేను ఇంకొంచెం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను ఏమి ఇస్తాను అంటే EYV అని ఇచ్చి చూడండి, 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3. ఎందుకంటే ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అదే రిపిటేషన్ లేకుండా మనకు RUN ఉంటే డైరెక్ట్ 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. రిపిటేషన్ ఉన్నందుకు ఇలా రాస్తాం. ఇది ముందు ఎందుకు చెప్తుందంటే మనం వెళ్ళే కొద్ది ప్రాబ్లమ్స్ మనకు విత్ రిపిటేషన్ అని ఉంది చూసిన, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ విత్ రిపిటేషన్. సో అక్కడ కవర్ అవుతుంది మీకు, అందుకే నేను బేసిక్స్ ఇంట్రడక్షన్ అని ఇస్తున్నా. సో నెక్స్ట్ చూడు, EYE 3 టైమ్స్ కవర్ అయింది ఇది. అదే నేను కమిటీ ఉంది చూసారా, కమిటీ స్పెల్లింగ్ ఇదే కదా. సో కమిటీలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9, ఫస్ట్ 9 ఫ్యాక్టోరియల్ రాసుకున్నా.
సో ఈ 9 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాక ఏమైనా రిపీటేషన్ ఉందా లేదా అని చూసుకుంటా. సో రిపీటేషన్ ఉంది. సో m అనేది 2 సార్లు రిపీట్ అయింది, t అనేది 2 సార్లు రిపీట్ అయింది, e అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 9 ఫ్యాక్టోరియల్ బై 8 ఎంత అంటే ఈ 8 ఇది కట్ చేస్తే మనకు ఆన్సర్ అని వస్తుంది, ఒక లెంతీ ఆన్సర్ వస్తుంది. సో చేద్దామంటే ఆన్సర్ చేద్దాం. సో ఆన్సర్ ఏమొస్తుంది, 9 7 63, 63 6 63, మళ్ళీ 6 చేసి 5, మళ్ళీ 4 3, ఒక లెంతీ ఆన్సర్ అనేది వస్తుంది. సో చేసేసంటే మీరు చేసేయండి, నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో అంతే. సో మనం ఈ దాకా నీకు ఏం అర్థమైంది, ఫ్యాక్టోరియల్ అంటే ఏందో అని అర్థమైంది. ఫ్యాక్టోరియల్ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేస్తాం, ఒక నంబర్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనే దాన్ని ఫ్యాక్టోరియల్ యూజ్ చేసి దాన్ని తిప్పి ఎన్ని విధాలు రాస్తాం అనేదాన్ని ఒక 3 నెంబర్స్ ఇస్తే 6 ways అని చెప్పి చూసి రాసినాం. అది ఒక 10 ఇస్తే 10 ఫ్యాక్టోరియల్, 8 ఇస్తే 8 ఫ్యాక్టోరియల్. ఆ ఇచ్చిన నెంబర్లో నీకు రిపీటేషన్ ఉంటే డివైడెడ్ బై ఏ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అట్లా రాసుకుంటాం. ఇప్పుడు కమిటీ అనే నెంబర్ m అనేది 2 టైమ్ రిపీట్ అయింది, t అనేది 2 టైమ్ రిపీట్ అయింది, e అనేది 2 టైమ్ రిపీట్ అయింది. సో ఇలా రాసి దీన్ని డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ వస్తుంది. సో మీకు బేసిక్గా కవర్ అయింది పర్ముటేషన్ కాంబినేషన్. సో నెక్స్ట్ టైం వెళ్ళిపోదామంటే మీకు ఎగ్జాంపుల్ అంటే మీకు ఫార్ములా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తా. సో మీరు చాలాసార్లు చూసుంటారు ఈ ఎన్పిఆర్ ఫార్ములా, ఎన్సిఆర్ ఫార్ములా. సో కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఎన్పిఆర్ అంటే ఏం లేదు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, 5p3 ఉందనుకో, 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో 5 × 4 × 3 × 2 × 1 ఫ్యాక్టోరియల్ నీకు చెప్పిన n × n మైనస్ 1 × n మైనస్ 2 దాకా బై 2 ఫ్యాక్టోరియల్ 2 × 1. ఈ 2 క్యాన్సిల్ అయితే 5 4 20, 23 60. సో 60 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. సో సింపుల్, ఏం లేదు. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అదే ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇవి ఏంటి విషయం అంటే నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఏంటివంటే. సో చూడండి ఫస్ట్ ఇవి. సో ఎన్సిఆర్ 3c2కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే r ఫ్యాక్టోరియల్ కదా. సో ఇలా 3 ఫ్యాక్టోరియల్ ఎంత నీకు ఎంత వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ 6 వస్తుంది. అదే 2 డివైడెడ్ బై 3 అంతే, 3 అనేది ఆన్సర్. అర్థమైందా? సో ఈ ఎన్పిఆర్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం ఫార్ములా. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్, ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో మీకు నేను ఇప్పుడు పర్ముటేషన్ అంటే ఏంది, కాంబినేషన్ అంటే ఏంది చూసుకుందాం. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, పర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పర్ముటేషన్స్, అరేంజ్మెంట్, కాంబినేషన్, సెలెక్షన్. అర్థమైందా? ఈ పర్ముటేషన్లో మనకు ఫార్ములాస్ ఉంటాయి, విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్. మనకు అదే ఎన్పిఆర్ మనం చూసుకున్న పైన ఫార్ములా వితౌట్ రిపిటేషన్కి ఫార్ములా, అదే ఎన్సిఆర్ కాంబినేషన్లో వితౌట్ రిపిటేషన్ ఫార్ములా. సో మళ్ళీ ఒకసారి, పర్ముటేషన్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాడు ఏం అడుగుతుండు, వాడు మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఏదైనా సెలెక్ట్ చేయమంటుండా లేకుంటే అరేంజ్ చేయమంటుండా అనే దాన్ని బట్టి మనం అది పర్ముటేషన్ ఆ కాంబినేషన్ అని డిసైడ్ అయ్యి ఆ పర్ముటేషన్ కాంబినేషన్లో వాడు విత్ రిపిటేషన్ ఇచ్చిందా లేకుంటే వితౌట్ రిపిటేషన్ ఇచ్చిందా అని చెప్పే ఈ 4 ఫార్ములాలు ఓవరాల్ మొత్తం మనకు 5 మార్క్స్కి దిగే ఈ కంటెంట్ చూసారా, కింద కంటెంట్, ఈ కంటెంట్ని చూసారు ఈ దాకా, ఈ 4 ఫార్ములాలు డిసైడ్ అవుతాయి ప్రాబ్లం మొత్తం. సో చూసుకుందాం. సో ఫస్ట్ ఎన్పిఆర్ మనం పైన చేసిన n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ వితౌట్ రిపిటేషన్, విత్ రిపిటేషన్ అంటే r పవర్ n, ఇది ఫార్ములా. ఎన్సిఆర్ వితౌట్ రిపిటేషన్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, ఇది విత్ రిపిటేషన్ n ప్లస్ r మైనస్ 1 ఇంటూ cr. ఇది మనకేంది విత్ రిపిటేషన్ అన్నమాట ఫార్ములా. అర్థమైందా? సో నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం, టైం వేస్ట్ చేయకుండా. అర్థమైందా మీకు ఫార్ములా మెయిన్ ఎన్పిఆర్ ఎన్సిఆర్ ఫార్ములా రాసుకోండి. విత్ రిపిటేషన్ ఇది ఎన్పిఆర్ ఉన్నప్పుడు మన పర్ముటేషన్, మన క్వశ్చన్లో ఏదన్నా అరేంజ్మెంట్ గురించి అడిగితే పర్ముటేషన్ గురించి రాస్తాం, సెలెక్షన్ గురించి అడిగితే మనం ఏం రాస్తాం, కాంబినేషన్ గురించి రాస్తాం. సెలెక్షన్లో వితౌట్ రిపిటేషన్ ఎన్సిఆర్, విత్ రిపిటేషన్ n ప్లస్ r మైనస్ 1 cr. అది అక్కడ వితౌట్ రిపిటేషన్ ఎన్పిఆర్, విత్ రిపిటేషన్ r పవర్ n. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం డీటెయిల్, ఒక చిన్న ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. సో చూడండి ప్రాబ్లం చెప్తా. సో వాడు ఏం అడుగుతున్నాడు, అవుట్ ఆఫ్ 5 men and 2 women అంటే ఒక క్లాస్ తీసుకుందాం మనం, బ్రీఫ్ ఒక లైట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఒకరు ఏమంటుండంటే వాడు ఒక క్లాస్లో అవుట్ ఆఫ్ అంటే ఒక 5 men and 2 women ఉన్నాడు. వాడు ఏం చేయాలంటే కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఎంతమందిని? ముగ్గురిని. సో కమిటీ ఆఫ్ 3 members is to be formed. కమిటీ ఆఫ్ 3 members. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఈ 5 men and 2 womenకి వెళ్ళి నువ్వేమి సెలెక్ట్ చేస్తున్నావు అనమాట. కమిటీ ఆఫ్ 3 men should be formed అంటే సెలెక్ట్ చేస్తున్నావు. ఈ సెలెక్ట్ చేసి దాన్ని ఏమంటాం మనం, సెలెక్ట్ చేస్తాని ఏమంటాం చెప్పండి, సెలెక్ట్ చేస్తాని ఏమంటాం, కాంబినేషన్ అంటాం. అదే అరేంజ్మెంట్ అంటే ఏమైనా కూర్చోబెట్టడానికి ఏమంటాం, అరేంజ్మెంట్. అంటే సెలెక్షన్ ఈజ్ కాంబినేషన్ కదా. సో కాంబినేషన్ ఫామ్లో యూజ్ చేస్తాం మనం. కాంబినేషన్ ఫామ్లో ఏంది, ఎన్సిఆర్. సో 3 is to be formed. How many ways if at least 1 woman is to be included అంటే ఒక్క ఉమెన్ అని ఇంక్లూడ్ అయి ఉండాలని అంటున్నాం. సో మనం వెళ్ళిపోదాం. సో ఏం చేద్దామంటే ఫస్ట్
ఒక ఉమెన్ని తీసుకుందాం, 2 ఉమెన్లు తీసుకుందాం. ఎంతమంది ఉమెన్? 2 ఉన్నారు. సో 2 ఉమెన్ వరకు వచ్చింది. కమిటీ ఎంతమంది? 3 ఉమెన్స్ అన్నారు. అంటే ఒకసారి అట్లీస్ట్ అంటే ఏంది చూడండి, అట్లీస్ట్ 1 ఉమెన్ ఈస్ టు బి ఇంక్లూడెడ్. తక్కువ ఒక్క ఉమెన్ అని ఉండాలి. అంటే నువ్వు ఫామ్ చేసి ఐదు బాయ్స్ 2 గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒక ముగ్గురు అనే కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఆ ముగ్గురు కమిటీలో పక్కా గర్ల్ అనేది ఉండాలి. ఒక్క గర్ల్ అని ఉండొచ్చు, అట్లీస్ట్ 1 గర్ల్. అంటే తక్కువ ఒక గర్ల్ ఉండాలి. సో ఒక్క గర్ల్ ఉన్నప్పుడు 2 మెన్స్ వస్తారు. ఎందుకంటే 3 కదా మనకు, అంటే కమిటీ ఆఫ్ 3 మెంబర్స్ కదా. ఇంకోటి 2 మెన్ ఉన్నప్పుడు 1 మెన్ వస్తాడు. సో మనకి ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎప్పుడైనా ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇలా అర్థమైందా మీ క్వశ్చన్ అర్థమైతే ఏమి లేదు, నువ్వు ఎన్సీఆర్ ఫామ్లో అప్లై చేసుకుంటూ పోతూనే ఉంటావు. సో క్వశ్చన్ ఏంటంటే 5 men 2 women ఉన్నప్పుడు 5 men 2 women ఉన్నప్పుడు కమిటీ అనేది 3 అనేది ఫామ్ కావాలి. అది ఎలా ఫామ్ కావాలంటే ఒక ఉమెన్ అని ఉండాలి అన్నట్టు. సో ఫస్ట్ నేను ఒక ఉమెన్ తీసుకుంటా అండ్ 2 men తీసుకుంటా, ఆర్ అంటే ఇలా రాయొచ్చు, ఆర్ 2 men తీసుకుంటా అండ్ 1 man. అంటే ఈ మొత్తం ఎంత? 3 కదా. ఈ మొత్తం ఎంత? 3 కదా. సో ఈ 3 ఎంత? ఇఫ్ కమిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 3 కదా. అదే ఇంకో గర్ల్ ఉంటే నేను 3 girls and 0 men అని పెడుతుండే. 3 girls లేదు, అర్థమైందా? 3 women అని ఉంటే. సో అలా. సో ఫస్ట్ ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు మనకు ఇది ఉంది. ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? 2 women ఉన్నారు, మెన్ 5 ఉన్నారు కదా. సో 2కి వెళ్ళి మనం 2 women 5 men 2కి వెళ్ళి మనం 1ని విత్డ్రా చేయాలి. అంటే ఎందుకు సెలెక్ట్ చేయాలంటే 2C1 1 కావాలి. ఇంకోటి 5 మెన్స్ ఉన్నారు మనకు, 5C2 అంటే 2 men కదా. 5 అర్థమవుతుందా? 5 అనేది మనకు ఓవరాల్, C అనేది కాంబినేషన్. మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం? 2 అనేది సెలెక్ట్ చేస్తున్నాం అంతే. చూడు ఇప్పుడు 2 men కదా, 2C2 అంతే. 2 menలో 2 men సెలెక్ట్ చేస్తున్నాం. సో 1 man అంటే 5C1 5 menలో ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇది అంటే నువ్వు దీన్ని ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఇది ఇంటూ రాసుకోవాలి. ఇంటూ ఎందుకంటే నువ్వు అంటే కాంబైన్ చేస్తున్నావు కాబట్టి ఇంటూ, ఇటు ఆర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నావు కాబట్టి ప్లస్. అర్థమైందా? సో దీన్ని ప్లేస్ చేసి నీకు ఓవరాల్ ఆన్సర్. సో ఈ నుండి చేసుకుంటూ వెళ్ళిపోదాం ఒకసారి. సో 2C1 అంటే 2 factorial by 2 minus 1 factorial into 1 factorial. NCR n factorial by n minus r factorial into r factorial. సో నెక్స్ట్ 5C2 5 factorial by 5 minus 2 factorial into 2 factorial. తర్వాత 2 women అంటే 2C2 factorial by 2 minus 2 factorial అంటే 0 factorial into 2 factorial. 5 factorial by 5 minus 1 factorial అంటే 4 factorial into 4 factorial. సో ఇప్పుడు నువ్వు చూడు, ఈయన చూడు 2 ఈడేముంటుంది 1 into 1 ఉంటుంది అంటే 1 into 1 1 అంటే నీకు ఓవరాల్ 2 వస్తుంది. ఇక్కడ 2 into ఇక్కడ 3 factorial into 2 5 minus 3 factorial అంటే 5 into 4 into 3 factorial అంటే ఈ 3 factorial ఈ 3 factorial కవర్ అయ్యి 2 into 2 5 2 10 నీకు ఓవరాల్ వచ్చేది ఎంత? ఇక్కడ 10 2 into 10. అర్థమైందా? సో నెక్స్ట్ ప్లస్. సో 2 factorial by 2 factorial ఈ 2 డివైడ్ అయితే 1 అనేది వస్తుంది. సో 1 into 5 factorial కాబట్టి 5 into 4 factorial కాబట్టి 4 చూడు 5 into 4 factorial ఈ 4 factorial ఈ 4 క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 5 అనేది వస్తుంది. సో 1 into 5 5. సో 2 10 20 plus 5 అంటే 25 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు అని అర్థమవుతుంది. సో అర్థమైందా? హ్యాపీ హ్యాండ్ రైటింగ్ ఉన్న మీ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. సో అర్థమవుతుందా? అవుట్ ఆఫ్ 5 men 2 women అంటే వాడు 5 mensలో మనం ఒకసారి ఎవరిని తీసుకున్నాం? 2 men, ఒకసారి 1 woman తీసుకున్నాం, ఇంకోసారి 2 men తీసుకున్నాం. ఈ 1 womanకి ఏమవుతుంది? 2C1 అవుతుంది, 2 menకి 2C2 అవుతుంది. ఇదేమవుతుంది? ఒకసారి 1 అంటే 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకోసారి 1 ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి 2. అర్థమైందా? ఇది క్వశ్చన్. అంటే క్వశ్చన్ని చూసుకుంటూ దాన్ని కొంచెం నువ్వు ఇంట్రడక్షన్ పార్ట్ అంటే డైరెక్ట్ ఇలా రాస్తే నీకు మార్క్స్ వేస్తాడు, ఒక 4 marks వేస్తాడు. నువ్వేం రాయాలంటే ఎంతమంది మెన్స్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు అని చెప్పి ఇలా రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. మీకు కొంచెం స్లైట్గా అర్థమైందని అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్తో మన కాన్సెప్ట్కి క్లియర్ కట్ చేసేద్దాం. సో చూడండి ఏమడుతుందంటే ఏ బాక్స్ కంటైనింగ్ 2 white అండ్ 3 black అండ్ 4 red ball అంటే 3 black 2 white 4 red అన్నాడు. సో హౌ మెనీ వేస్ క్యాన్ 3 ball క్యాన్ బి డ్రాన్ అంటే 3 బాల్ తీయమంటుండు. 3 balls how many ways can 3 balls can be drawn if at least 1 black is included అంటే ఇప్పుడు ఏమన్నాడు? ఇది బ్లాక్ అన్నాడు కదా, దీన్ని మనం ఇంతకుముందు ఎట్లా మెన్ అండ్ ఉమెన్కి ఎలా డివైడ్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే. అంటే ఇది బ్లాక్ అయినప్పుడు ఈ 2 ఏంటి? రెడ్ అండ్ వైట్ నాన్ బ్లాక్ అనమాట. అంటే ఇప్పుడు బ్లాక్ అనేది 3 వచ్చినప్పుడు రెడ్ అండ్ నాన్ బ్లాక్ అనేది ఎంత రావాలి? రెడ్ ప్లస్ వైట్ 6 అనేది రావాలి. అర్థమైందా? 4 + 2 అంటే నువ్వు బ్లాక్ని ఇంపార్టెన్స్ ఏడిస్తున్నావు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 3 balls క్యాన్ బి డ్రాన్ ఇఫ్ అట్లీస్ట్ 1 black ఈజ్ ఇంక్లూడ్. క్వశ్చన్ ఏమో బ్లాక్ ఆడుతున్నా అంటే బ్లాక్ 3 ఉంటే నాన్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని బట్టి నంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ 3, నంబర్ ఆఫ్ నాన్ బ్లాక్ బాల్ 6. ఇది అర్థమైంది. సో వాడు ఏమన్నాడు? అట్లీస్ట్ 1 black ball అన్నాడు. సో ఫస్ట్ ఏం తీసుకుంటాను నేను?
ఫస్ట్ ఈయనే చెప్తాడు 1 బ్లాక్ బాల్ తీసుకుంటా, సెకండ్ 2 బ్లాక్ బాల్ తీసుకుంటా, 3 థర్డ్ 3 బ్లాక్ బాల్ తీసుకుంటా. సో అట్లీస్ట్ 1 అంటే లాస్ట్ 3 వరకు ఉంది. సో నెక్స్ట్ ఏం చేసుకుంటా, ఇక్కడ హ్యాండ్ పెడతా అంటే ఇంటూ తీసుకొని నాన్ బ్లాక్ ఎన్ని తీసుకుంటా, 1 ఉంది కాబట్టి 2 తీసుకుంటా, ఎందుకంటే మనకు ఓవరాల్ 3 కదా ఫామ్. హౌ మెనీ విత్ 3 బాల్ క్యాన్ బి డ్రాన్, సో 3 తీసుకుంటా. సో ఇక్కడ ఏం తీసుకుంటా 2 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటా, 3 కదా. ఇక్కడ ఏం తీసుకుంటా నేను నాన్ బ్లాక్ బాల్ 0 తీసుకుంటా. అంటే ఇది మన కండిషన్ ఇంటూ వేసి ఇది మన కండిషన్ 1 into 3 ఇట్లా చేసి ఇప్పుడు నంబర్ ఆఫ్ నాన్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 3 కదా, 3C1 ఇది ఎంత 6 కదా. నంబర్ ఆఫ్ నాన్ బ్లాక్స్ 6C2 ప్లస్ 3C2 ఇంటూ 6C1 ప్లస్ 3C3 ఇంటూ 6C0. సో ఇలా వేసుకొని పోతాం. సో చూడండి, ఫస్ట్ 1 బ్లాక్ బాల్ తీసుకున్నా, తర్వాత 2 బ్లాక్ బాల్ తీసుకున్నాం, తర్వాత 3 బ్లాక్ బాల్, ఎందుకంటే 3 అట్లీస్ట్. సో లాస్ట్ మనకి లిమిట్ ఎంత, 3 బాల్ రాదేమన్నాడు. సో 1 తీసుకున్నప్పుడు 3 ఉంది కాబట్టి కండిషన్ 2 నాన్ బ్లాక్ తీసుకున్నా, 1 నాన్ బ్లాక్ తీసుకున్నా, 0 నాన్ బ్లాక్ తీసుకున్నా. సో నెక్స్ట్ టైం వెళ్ళిపోతుంటే 3C1 అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఎన్ని 3 కదా, ఇది నెంబర్ ఆఫ్ 3C2 ప్లస్ 3C2 6C1 అంటే 3 అంటే నెంబర్ ఆఫ్ మన కంటెంట్ 3లోకి వెళ్ళి మనం 2 సెలెక్ట్ చేస్తున్నాం, 2 బ్లాక్ బాల్, ఇక్కడ 3లోకి వెళ్ళి 1 బ్లాక్ బాల్ సెలెక్ట్ చేస్తున్నాం ప్లస్ 3C3 ఇంటూ 6C0. చూడు 3 బ్లాక్ బాల్స్ 3 ఎంత 3C3 6లో 0 కలర్స్ వస్తాయి. సో దీన్ని మనం ఎలాబరేట్ చేస్తే అయిపోతుంది. ఎలా ఎలాబరేట్ చేయాలంటే చూడండి, సో 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 3 మైనస్ 1 ఎంత వస్తుంది 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే 2 ఇక్కడ కట్ చేస్తే ఎంత వస్తుంది నీకు 3 అనేది ఉంటుంది. 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కదా, సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు ఏమొస్తుంది ఫస్ట్ థింగ్ 3 అనేది వస్తుంది ఇంటూ నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కదా. సో ఇది ఏమొస్తుంది 6 మైనస్ 2 4 ఫ్యాక్టోరియల్, 4 డివైడ్ అయ్యి 6 5 సారీ ఇక్కడ 2 ఉంది ఇంకోటి మనం 2 1 2 3 5 3 15. సో ఇది వరకు ఇది వేసేసినాం. సో నెక్స్ట్ ఏం చూడు 3C2 ఉంది, 3C2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 3 మైనస్ 2 1 ఫ్యాక్టోరియల్, 2 క్యాన్సిల్ అయితే మనకి ఇదేం వస్తుంది 3 అనేది వస్తుంది. సో 3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ మైనస్ 6 మైనస్ అంటే 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ కదా, అంటే డైరెక్ట్ రాసుకుంటాం. సో 6 మైనస్ 1 ఎంత 5 ఫ్యాక్టోరియల్. సో ఈ 5 క్యాన్సిల్ 6 అనేది ఉంటుంది మనం, 6 3 ఎంత 18. సో ఇట్లా, సో 6 3 18, 3 ఇంటూ 15 చూడండి 3 ఇంటూ 15 ఇది ఎంత వస్తుంది చూస్తాం. సో 3C3 అన్న 3C అయితే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 3 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుంది మనకు 6C0 వస్తుంది, అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 0 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ 6 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 1 వస్తుంది, ఓవరాల్ మనకు 1 అనేది వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది 45 5 3 ప్లస్ 18 ప్లస్ 1 64 వేసి రాసుకోవచ్చు. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఇది మనకి ఏంది అర్థమవుతుందా, ఇచ్చిన క్వశ్చన్ సెలెక్టింగ్ చేయమంటే అది కాంబినేషన్, వాడు కండిషన్ బట్టి 1 బ్లాక్ బాల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 1 ఇంకోటి 2 బ్లాక్ బాల్ ఇంకోటి 3 బ్లాక్ బాల్. ఎందుకు 3 తీసుకున్నంటే లిమిట్ హౌ మెనీ వేస్ క్యాన్ 3 కాల్ బ్యాండ్ విత్ 3 తీసుకున్నప్పుడు నాన్ బ్లాక్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. 6లో మనం ఇక్కడ 3 తీసుకుని ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 2 ఉంటే కాబట్టి 1 తీసుకోవాలి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 0 తీసుకోవాలి. ఈ కండిషన్ వస్తే నువ్వు క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ అండర్స్టాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దామా, టైం వేస్ట్ చేయకుండా. సో లెంత్ అయినా సరే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది మనకు, మొత్తం ఓవర్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో చూద్దాం, ఇన్ హౌ మెనీ వేస్ ఫాలోయింగ్ వర్డ్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఓవల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. సో మనం దీని ఒక వీడియో డివైడ్ చేసుకుందాం, అంటే 10 minutes వీడియో డివైడ్ చేసుకుందాం. సో 30 minutes అంటే మనకి ఇంట్రెస్ట్ రాదు, కొంచెం రెస్ట్ తీసుకోండి, 10 minutes వీడియో డివైడ్ ఓకేనా.